ఎస్పీ అవతారం ఎత్తి కటకటాల పాలైన బలివాడ సూర్యప్రకాష్ తనంతా తన చరిత్ర అంతా మోసపూరితమైన చరిత్ర అనడానికి వాళ్ళ కుటుంబ సభ్యులే సాక్ష్యం. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు స్వయాన తోడబుట్టిన తమ్ముడిని కూడా తను వదలకుండా మోసం చేసి ఆస్తినంతా కాజేశారు. అయితే దీనికి సంబంధించి బలివాడ సూర్యప్రకాష్ ఎవరైతే ఉన్నారో నకిలీ ఎస్పీ, ఆయన సోదరుడు బలివాడ శ్రీనివాస్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీ సోదరుడు బలివాడ సూర్యప్రకాష్ ఏ విధమైన మోసం అయితే చేశారు మిమ్మల్ని? మమ్మల్ని ఇప్పటికి ఇప్పటికి మేము బాధపడుతున్నాం. ఆయన ఆర్మీ నుంచి 2005లో వచ్చేసిన తర్వాత నాసిక్‌లో ట్రైనింగ్ అయింది. 2 ఇయర్స్ ఇదయిన తర్వాత అప్పుడు జస్ట్ బొబ్బిలి తాండ్రపాపరేడులో కాలేజ్‌లో చదివారు. ఆ తర్వాత కొన్నాళ్ళు హెల్త్ విషయం వల్ల కొన్నాళ్ళు హాస్పిటల్‌లో ఇదయిన తర్వాత నిమోనియాతో బాధపడిన తర్వాత కొన్నాళ్ళు మన కంప్యూటర్ ఖాతాలు అవి సీల్ చేయడం, ఇవి చేయడం అనేది బొబ్బిలిలో సేల్స్ ఆఫీసర్‌గా కూడా చేశారు కొన్నాళ్ళు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఈ పార్తీపురంలో బొబ్బిలి, సాలూరు, మక్కువ మండలంలో ఇవన్నీ ఖాతాలు చూస్తూ ఉండగా ఇవన్నీ చేసిన వారు ఒక్కసారి ఐపీఎస్ అయిపోయేసరికి వాళ్ళకి కూడా హఠాత్తుగా ఏంటి ఇతను ఐపీఎస్ అయిపోవడం కారణం ఏ విధంగా అయ్యారు, ఏటి అసలు అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకొని ఇదయ్యారు. నేను కూడా చాలాసార్లు ఇది ఎలా ఐపీఎస్ అయ్యాడు, ఏటి అనేది కూడా ఆలోచించాను. తర్వాత మెయిన్ ఏంటంటే ఆర్మీలో కొన్నాళ్ళు ట్రైనింగ్ అయిపోయి ఇదయింది కదా అనేది చెప్పుకొని వచ్చాడు. ఆ సర్వీస్ బట్టి ఏమైనా ఐపీఎస్ రావచ్చు కదా అనేసి ఫిజికల్ టెస్ట్‌గా దీనికైనా ఇది అవ్వచ్చు అనేసి పారిపోయి వచ్చాడు. చేయకుండా ఇన్ఫర్మేషన్ వచ్చాడు. అప్పుడు గడసంలో కొన్నాళ్ళు ఉంటే మా ఫాదర్ కూడా చాలా వరకు బాధపడి, ఒరేయ్ మళ్ళీ వెళ్ళిపోరా ఎందుకు ఇక్కడ ఉంటే మన పేరు పోద్ది అని కూడా చాలా వరకు ఇదయిన తర్వాత నేను వెళ్ళను డాడీ, నేను ఇదవను, నాకు చాలా ప్రాణహాని ఉంది, నాకు ఇబ్బంది అనేసి చాలా వరకు ఇదయిన తర్వాత ఇష్టం లేక ఆ తర్వాత కూడా చాలా వరకు బాధపడేవాడు. ఆ తర్వాత నేను ఆలోచించేవాడిని, ఏమి ఆర్మీకి వెళ్ళడానికి నీకు ఒక ఆర్మీలో దేశం కోసం సేవ చేయడానికి నీకు ఎందుకు అంత ఇది, నువ్వు వెళ్ళి పారిపోయి వచ్చావంటే అది మంచిది కాదు, నువ్వు దేశ రక్షణ కోసమైనా నువ్వు అక్కడ ఉండాలి, ఇచ్చేయాలి అనేసి చాలాసార్లు నేను చెప్పేవాడిని. అయినా కూడా నా మాట వినేవాడు కాదు, మా ఫాదర్ మాట వినేవాడు కాదు. ఆ తర్వాత కొన్నాళ్ళు రాయ్పూర్ వెళ్ళిపోయి అక్కడ కాంట్రాక్టులు, ఇక్కడ ఇది కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉండడం, కొన్నాళ్ళు చాలా వరకు ఏంటంటే ఈ కంప్యూటర్ కాటాల అనేది బొబ్బిల్లో సేల్స్ ఆఫీసర్గా తిరుపతిరావు దగ్గర ఆయన దగ్గర పనిచేసేవారు, ఇదయ్యేవారు. ఆ తర్వాత మా మాయ గారు సీల్ ఇది ఇన్స్పెక్టర్గా ఒక పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న విలేజ్ ఏరియా మక్కువ మండలం కానీ, సీతానగరం కానీ, గడ్లిప్ కానీ, ఆ తర్వాత ఉన్న ఊర్లు పార్వతీపురం కానీ విలేజ్లు ఆయన ఉన్నది అటు నవరంపూర్ వాళ్ళ అత్తగారి ఇల్లు అటు కూడా వెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఇదైన తర్వాత లేటెస్ట్‌గా ఒక్కసారిగా ఐపీఎస్ అయిపోయేసరికి వాళ్ళందరూ గమనించారనమాట. శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఈ ఐపీఎస్ అవతారం ఎందుకు ఎత్తారు? ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి టూర్‌లోనే ఎందుకు ప్రయత్నించాడు మీ సోదరుడు? ఈయన ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్ళి ఒక ఫోటో తీయించుకుందాం, ఇదవుదాం. మెయిన్ ఏంటంటే ఒక ఐపీఎస్‌ని ఎళ్ళి ఆయనతో తీయించుకుంటే రేపు పొద్దున్న జస్ట్ చంద్రబాబు నాయుడు దగ్గరికెళ్ళొచ్చు, తర్వాత మోడీ దగ్గరికెళ్ళొచ్చు. ఇలా ఫోజులు తీసుకొని వెళ్తే నేనేదో పై స్థాయిలో ఉన్నట్టు అనే ఒక అహంకారంతో, ఒక దీనితో నేను ఎవరైనా చేయొచ్చు, నేను ఎవరైనా ఆ ఫోటోస్‌ని కూడా ఉపయోగించి మిస్‌యూజ్ చేయడానికి. యెస్. దీనివల్ల అందరూ కూడా ఇప్పుడు జస్ట్ ఇలా మనం కాకి యూనిఫామ్ పవన్ కళ్యాణ్ వచ్చారు అంటే సో ఆయన వెనకాతల ఐపీఎస్‌లు రావచ్చు, ఐఏఎస్‌లు రావచ్చు, ఇంతమంది రావచ్చు కదా. సో దానివల్ల ఏమైనా ఏటుంది అని కూడా ఎవరైనా డ్రెస్ వేసుకొని వచ్చేసరికి నకిలీ అని ఎవరు కూడా గ్రహించలేకపోయారు. ఆ విధంగా ఆయన చూసేకి సేమ్ చూసినే అలాగే ఉన్నారు ఆయన. అలాంటప్పుడు ఎవరని ఏమని అనుమానం వస్తుంది? అక్కడ ఉన్న వాళ్ళకి లోకల్ ఇతను మొన్నే తనిఖీలు ఈ కాటా సీళ్ళు ఇలా బండేసుకుని ఇటు అటు తిరిగిన ఆయన ఇప్పటికిప్పుడు ఐపీఎస్ ఎలా అయిపోయారు? ఆయన అనుమానం బట్టి ఈ రోజుకి ఇలా తేలి బయటకు వచ్చి ఫేక్ ఐపీఎస్గా ఇచ్చేసి మనిషి కూడా ఫేక్ అయిపోయాడు సార్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రభుత్వాన్నే మోసం చేసి అలాగే కుటుంబ సభ్యులను కూడా మోసం చేశారు మిమ్మల్ని కూడా. మీ బ్రదర్ ఎవరైతే సూర్యప్రకాష్ ఉన్నారో, ఈ విషయంలో మీకు ఎలాంటి న్యాయం కావాలి? మాకు ఆర్థికంగా చాలా నష్టపోయాము. చాలా విధంగా మేము ఇప్పటికీ
పిల్లలకి చదివించలేకపోతున్నాను, ఇంటి రెంట్ కట్టలేకపోతున్నాను, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు కావాల్సిన ఆ ల్యాండ్ కానీ, అక్కడ గర్విడిలో రావాల్సిన ల్యాండ్ విషయం కానీ, అలాగే నాకున్న గర్విడిలో ఉన్న మా సొంత హౌస్, అది మా తల్లి మా అమ్మగారి పేరు మీద ఉన్న ఆవిడ నాకు ఇచ్చేటట్లుగా మీరు చూసి, మా ఫ్యామిలీని కూడా ఆదుకొని కొంచెం ఇదయ్యేటట్లు చూస్తే, ఇలాంటి ఫేక్ గలందరూ ఏ విధంగా కూడా మీరు కఠిన చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అంటే మీరు మీరు మీ బ్రదర్ మీద కేసు పెట్టడం జరిగిందా? ఇలా మాకు రావాల్సిందంతా రానివ్వకుండా ఇలా చేశారు, మోసం చేశారని? మేము ఈ విషయం మీద ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది. మా మిసెస్ కూడా ఆ టైం అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ మేము పోలీస్ కంప్లెయింట్ ఇదయ్యాం. అయిన తర్వాత ఇదంతా ఏంటంటే పెద్దల దగ్గరికెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఏంటంటే, "నువ్వు మీ తమ్ముడిని కాంట్రాక్ట్ కానివ్వు ఇదేవంటే ఆడికెందుకు, ఆడు ఒక ఇది అది ఫేక్ గాడు, ఆడికెందుకు ఇవ్వడం కాంట్రాక్ట్, ఆడు చేయలేడు అది ఇది" అని చాలా వరకు నన్ను నమ్మించి మోసం చేయడం. కంపెనీలో ఏ అమౌంట్ వచ్చినా కూడా ఆయన అకౌంట్లో పడిన తర్వాత మనకు ఇవ్వకపోవడం. ఈ విధంగా నాకు తెలిసింది ఏంటంటే, ఎప్పుడు చూసినా ట్రైనింగ్ అనుకొని హైదరాబాద్‌లోని ఏదో హాస్టల్‌లో ఉన్నాడని తెలిసింది. కానీ అది ఎంతవరకు నిజమో, ప్రతీది కూడా ఎక్కడో ఫోటోలు తీయించుకోవడం, అది మాకు పోస్ట్ చేయడం, "మేము ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఇదవుతాను" నమ్మించడానికి. ఆ కంపెనీలో నేను కూడా మా వోడు ఐపీఎస్ సార్ సెలెక్ట్ అయ్యాడంటే, ఒకసారి కూడా దగ్గర తీసుకొచ్చి అందరూ కూడా పార్టీ ఇప్పించడం, ఇలాగే మోసం చేసి అందరి దగ్గర పేరు సంపాదించుకొని నన్ను చెడ్డతనంగా కింద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టూర్‌లో ఇలా ప్రభుత్వానికి గాని మోసం చేసిన క్రమంలో అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. Yes. మీ బ్రదర్‌ని. మీరు ప్రభుత్వాన్ని ఏం విజ్ఞప్తి చేస్తారు మీరు? ప్రభుత్వాన్ని ఇంకేం లేదు సార్, పవన్ కళ్యాణ్ గారికి భద్రత అనేది దగ్గరుండి మీరు అందరూ పోలీస్ వారిని నేను అదే కోరుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఫేక్‌గా ఎవరు రాకుండా ఇక మీద ఇంతవరకు జరిగిపోయిన విషయం వేరే, ఇంతవరకు కూడా ఎవరు కూడా మరి రెండో స్టెప్ ఆయనకి జాగ్రత్త, భద్రత అనేది ఉండాలి. పవన్ కళ్యాణ్‌కి మాత్రం రక్షణ ఉండకపోతే చాలా చాలా ఇబ్బందులతో ఉంటారు సార్. తర్వాత ఏమంటే, ప్రతీది కూడా అడుగడుగునా ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చి మనకు ఉప ముఖ్యమంత్రిగా ఇదయ్యారు కాబట్టి ఎంతో న్యాయం కావాలని చెప్పి కోరుకుంటారు మీరు? మాకు ఆయన ద్వారా మాకు ఏదో ఒక ఫైనాన్షియల్‌గా దీనిగా ఏదో బిజినెస్ పెట్టుకోవడానికి ఫైనాన్స్‌గా ఉపాయం చిన్న సహకారం చేసి, లేదంటే అక్కడున్న ఏదో ఒకలాగా మేము ఏదో బతకడానికి మాకు కొంచెం అవకాశం ఇప్పించడానికి కోరుతున్నాం సార్. ఇంకేం లేదు. ఎందుకంటే మా పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఇప్పటికి ఏ కాంట్రాక్ట్లు లేవు, ఏ పరిస్థితి. నాకు ఆయన మోసం చేసి ఇదవ్వడం వల్ల ఇప్పటికీ నా పిల్లలు చదువులు లేదు, అలాగే మాకు తినడానికి తిండి లేదు. చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం సార్. ఫైనాన్షియల్‌గా మాకు ఏదో ఒకలాగా హెల్ప్ చేయమని వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. మనతో పాటు సూర్యప్రకాష్ తమ్ముడు భార్య మరదలైన మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఏం పేరు మీ పేరు? నా పేరు సౌమ్య అండి, బలివాడ సౌమ్య శ్రీనివాస్. అమ్మ చెప్పండి, అసలు ఏంటి ఈ ఉదంతం ఎలా తెలిసింది మీకు? ఈ నకిలీ అవతారం ఎత్తడానికి గల కారణం ఏంటి? నాకు ముందు నుంచి ఆయన నకిలీ ఐపీఎస్ అనే డౌట్ ఉన్నదండి. కాకపోతే చాలా ప్రౌడ్గా వాళ్ళ వైఫ్ అనితా పట్నాయక్ చెప్పుకోవడం, నేను కూడా కొంత నమ్మడం జరిగింది. ఎప్పుడైతే నేను ఆయన స్టేటస్ పెట్టిన ఫోటో పెట్టి ఇన్స్టాగ్రామ్లో ఎలా వచ్చారు, ఇతనికి జాబ్ ఎలా ఇచ్చారు, 40+ ఇయర్స్ ఆయనకి ఎలా వచ్చింది, ట్రైనింగ్కి ఎలా వెళ్తున్నారు, అసలు అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఇచ్చారు, ఈ అకాడమీ ముందు ఇలా పెట్టుకున్నారు ఫోటో. నేను ఆ అకాడమీని కూడా ట్యాగ్ చేశానండి. అకాడమీని కూడా ట్యాగ్ చేసి నేను ఇలాగా చెప్పడం కూడా ఇలా చెప్పాను, ఇలా క్లియర్గా ఎలా ఇస్తారండి అని చెప్తే, మరుసటి రోజు అనిత గారు వచ్చి వాళ్ళ చుట్టాలతో వచ్చి నన్ను బెదిరించి అది డిలీట్ చేయించడం కూడా జరిగిందండి వాళ్ళ వైఫ్. అయితే ఇంకా నేను వాళ్ళ పాపం వాళ్ళదే అని ఇంక వదిలేశానండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 days బ్యాక్ ఇలా నకిలీ ఐపీఎస్ అని చెప్పి బయటకు వచ్చింది. అప్పుడు కూడా నేను మీడియాని అప్రోచ్ అవ్వలేదండి. నిన్న ఏదైతే యాజ్ పర్ ఎంక్వైరీ తేలిందో, అతను ఇలా కొన్ని ఎకరాలు ఇలా రాయిపించుకున్నాడు బెదిరించి అని చెప్పి, అప్పుడు నేను మీడియాకి అప్రోచ్ అవ్వడం జరిగిందండి. అతనికంటూ ఒక తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు దాకా అతనికి అన్యాయం చేస్తూనే వచ్చాడు, ఇప్పుడు అదే పని చేశాడు, ఊరంతా అప్పులు చేసుకొని వచ్చాడు,
అందరినీ బెదిరించి భయపెట్టి నేను పోలీస్ని, నాకేంటి, నువ్వు నాకేం చేయగలవు అన్న అహంకారం పొగరు చాలా ఎక్కువ అండి ఆ సూర్యప్రకాష్కి. ఎందుకంటే ఆయనకి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కూడా చాలా ఎక్కువ అండి. ఈయన మీద ఆయనకి ఇంకా బాగా చూస్తారు. సో ఆ ఫ్యామిలీకి కూడా మాకు సగం ఎవరి నోట్లో పడకూడదు, మా మట్టుకు మేము బతుకుతామని నేను ఇలాగ ఇక్కడే వైజాగ్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండడమే నాకు జరుగుతుందండి. నేను జాబ్ చేసుకొని పిల్లల్ని చూసుకుంటాను. సో ఆయన మొదట్లో అండి ఓకే. ఎలా అంటే నన్ను ఒకసారి మీట్ అవ్వడానికి వచ్చారండి ఆయన. ఇలాగ ఈయన లేరు, ఈయన గర్విడెళ్తే సౌమ్య నిన్ను మీట్ అవ్వాలి సౌమ్య అంటే, మా అమ్మాలు కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారు, మేము థర్డ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. నేను ఇంతవరకు ఈ టాపిక్ ఎక్కడ చెప్పలేదు. సో థర్డ్ ఫ్లోర్లో ఉంటే సౌమ్య ఒకసారి పిల్లల్ని చూడాలి, నీతో కాస్త మాట్లాడాలి అంటే, అయ్యో బావగారు సరేలేండి అంటే, అదే బావగారు నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ ఫ్లోర్లో అమ్మాలు ఉంటారు, థర్డ్ ఫ్లోర్లో మా డాడీకి మా బావగారికి పడదండి. ఎందుకంటే మా డాడీ ఉన్నది అడుగుతారు. మా డాడీ పేరు బెహరా కొండబాబు. ఆయన ఉన్నది అడుగుతారు. ఇలాగ నా కూతురు జీవితం నాశనం చేస్తారు, పెళ్ళై 3 ఏళ్ళకే దాని బంగారం అంతా కాంట్రాక్ట్ కింద తీసుకొని దాన్ని నాశనం చేస్తారు, ఏటి పరిస్థితి అని అడిగేసరికి అతగాడికి చాలా కోపం వచ్చి అరుచుకొని, నీ పెళ్ళానికి నువ్వు విడాకులు ఇచ్చిరా అని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగిందండి బయటికి. అయితే నేను ఆ రోజు అక్టోబర్ 6 సరిగ్గా మా పెళ్లి రోజే, ఆ పెళ్లి రోజే చేసుకుందాం అందరూ కలిపి వెళ్దామని వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఉన్న మాట మా నాన్న అడిగారండి. తన ఒంటి మీద తాడు కూడా లేదు, ఏంటి పరిస్థితి అంటే, కోపం వచ్చి విడాకులు ఇచ్చిరా ఇంకెందుకు, వీళ్ళతో మాకు నెలల పిల్ల పాపని చేత్త పట్టుకొని ఉన్నానండి. అయిపోయిన తర్వాత ఇంకా సరే మా ఆయన మళ్ళీ వెనక్కి వచ్చారు, మామూలుగా మాట్లాడుకున్నాం, ఇదంతా అయిపోయింది. అయితే అయితే బావగారు మా డాడీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటారు, పర్లేదు కదా బావగారు రండి, ఏమనరు ఆయన మమ్మీ అంటే, లేదమ్మా నేను అలా రాను, నువ్వే పిల్లల్ని తీసుకొని బయటికి రా అనేసి అన్నారండి. అలా బయటికి రా సుజాత నగర్ జంక్షన్లోని ఒక ఇది ఉంటే ఐస్ క్రీమ్ రోల్ ఉంటే అక్కడికి వచ్చి ఆయన కార్లో వచ్చారు. ఫస్ట్ నేను కార్లో ఎక్కాను, కొంచెం ముందుకి ఆపారు. బాబు చాలా చిన్నోడు, కొంచెం ముందుకు ఆపితే అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటే పాపకి ఐస్ క్రీమ్ ఇప్పించి బాబుని కూర్చోబెట్టి నాతో మాట్లాడి, నీ మొగుడు సరైనోడు కాదు, డ్యాన్స్లు వేస్తాడు, అది ఇచ్చేస్తాడు, నువ్వు విడాకులు ఇచ్చి అని అడిగాడండి. నాకు ఇలాగే అడిగారండి. అడిగితే నేను అన్నాను, నేను బావగారు నాకు అతను కరెక్ట్ కాదు అనిపిస్తే నేను అలాగే చేస్తాను, నా వరకు నాకు ఏదైనా అన్యాయం జరిగితే నా డెసిషన్ నేను తీసుకుంటాను బావగారు, మీకు చెప్పే ఇది లేదు కదా, ఆయన మీతో అక్కడ సరిగ్గా లేరంటున్నారు కదా, మీరే చెప్పండి, అత్తగారికి చెప్పండి, లేకపోతే మీరు మాట్లాడండి ఆయనతో. గారు అసలు మీరు మీ బావగారి మీద కంప్లైంట్ పెట్టడానికి గల కారణం ఏంటో చెప్పండి. ఆయన మాకు ఫైనాన్షియల్గా ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడు మా దగ్గర నుంచి మాకే ఆస్తి రాకుండానే చేశారండి ఇంతవరకు. ఇల్లు కూడా మాకు దక్కనివ్వలేదు. ఇప్పుడు పొలాల విషయం కూడా ఆయన ఇంత ఫ్రాడ్ చేసి ఇలా చేశారండి. అది కూడా కాకుండా మా అత్తగారి హెల్ప్ తీసుకొని గరివిడంతా అప్పులు చేసి ఒక్క అప్పు కూడా తీర్చకుండా అక్కడున్న అందరినీ బెదిరించాడటండి. యూనిఫామ్ వేసుకొని వచ్చి స్టైల్గా పోలీస్ జీప్లో వచ్చి, నేను ఇప్పుడు పోలీస్ని, నాకు ఎవడేట్ చేస్తాడు. కంప్లైంట్ పెట్టిన తర్వాత మీరు వచ్చిందా జాబు అని చెప్పాడా, లేదంటే ముందే అండి, అంటే నేను ముందే వచ్చింది. నేను అదే తట్టుకోలేకపోయాను. నేను అప్లోడ్ చేశాను, వాళ్ళు నాకు బెదిరించారు. ఆ తర్వాత నేను ఈ మామూలు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుని కేజీహెచ్లో అడ్మిట్ చేశారండి. కనీసం చూడ్డానికి రాలేదండి. వాళ్ళని ఎంత స్వార్థం ఉందంటే చూడ్డానికి కనీసం రాలేదు. ఇంకా అంతగా ఆవిడ ఉన్నారంటే అనుకోరు. మావయ్య గారు నాకు తండ్రి లాంటి వారు, అయినా నాకు అంతే. ఆయనతో ఏదైనా ఇలా మాట్లాడితే ఏంటి మాట్లాడేస్తున్నావు మీ బావతో నువ్వు అన్నట్టు ఇండైరెక్ట్గా అనడం చేయడం చేసేదండి. నాకు అది నచ్చేది కాదు. అందుకే ఇంకా మా తోటికోడలు అనిత పట్నాయక్ గారు, అందుకే నేను అంత ఎక్కువ మాట్లాడేదాన్ని కాదండి ఆయనతో. ఏ ఫోన్పేలో ఏ కష్టానికి ఒక 500 పంపిణీ ఎందుకు పంపించు, ఆయన భయపడిపోయేవారండి. సౌమ్య నీకు పంపిస్తే మీ అక్క అనిత నాకు తిడుతుంది, అందుకే అవ్వదు, పంపలేను, చేయలేను, లేకపోతే వాళ్ళ అబ్బాయి అన్నీ చూస్తున్నాడు అంటే, నేను నా కూతురు కష్టానికో నా తిండి కష్టానికో అడిగేదాన్నండి. అంతకుమించి ఎప్పుడు ఎటువంటి దురభిప్రాయం కూడా నాకు లేదు. సౌమ్య గారు, ఇప్పుడు ఈ నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తిన తర్వాత మీరు పోలీసులకి ఏమైనా అప్రోచ్ అవ్వడం జరిగిందా? నకిలీ ఎత్తిన తర్వాత నాకు ఇప్పుడు అంటే నాకు డౌట్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా పోలీస్కి అప్రోచ్ అవ్వలేదు కానండి, కరెక్ట్గా తెలంగాణ పోలీస్ అకాడమీకి ట్యాగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ పెట్టానండి. అది పోస్ట్ అప్పుడు ఆ నైట్కే చాలా వెళ్ళింది. మరి ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది నాకు తెలియలేదండి. ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఆవిడ నా చేతి డిలీట్ చేయించింది. మళ్ళీ మొన్న అతను అతనికి ఏంటంటే అందరినీ భయపెట్టి బెదిరించి లాక్కోవాలి, చెయ్యాలి. ఇప్పుడు నా కొడుకు పోలీస్ అయిపోయాడని మా అత్తగారికి ఏం తెలుసండి, ఆ మైగ్రాలు ఆవిడ పోలీస్ అయిపోయాడని నలుగురికి చెప్పుకుంటారు. ఆడేం చేస్తాడు, ఆడేం చేయలేడు, ఆడు నాకు చూసుకుంటాడు,
ఆస్తి పరంగా ఏ పరంగా అయినా ఆడు నాకు చూస్తాడు, నాకు ఈయన చూడడానికి ఈయన దగ్గర ఏటి లేదండి, రూపాయి కూడా ఇప్పటికీ ఆయన జోబులో ఒక రూపాయి లేదు. మా హస్బెండ్ ఆయన వేసుకున్న డ్రెస్ కూడా ఆయన కాదండి, మా తమ్ముడు మా డాడీవి. అంటే అలాంటి స్థితికి వచ్చామండి మేము, కేవలం వాళ్ళ వల్లే. కేవలం అయినా తమ్ముడి పరిస్థితి బాగోపోయినా, తోడబుట్టిన తమ్ముడి పరిస్థితి బాగోపోయినా ఎటువంటి ఇలాంటి మోసాలు చేసి మీకు రావాల్సిందంతా రాకుండా చేశాడు. అసలు ఈ నకిలీ పోలీస్ అవతారం కింద తర్వాత పోలీసులకు సంబంధించి మీకు ఏమైనా ఇంట్రాగేషన్ కానీ దేనికైనా ఎంక్వైరీకి పిలవడం జరిగింది? లేదండి, పిలవలేదు. నేను కంప్లైంట్ రాసిచ్చాను. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత, వాంగ్మూలం తీసుకున్న తర్వాత నేను స్టేషన్కి వెళ్ళి, సార్ ఇది నా పరిస్థితి, నన్ను ఏం చేయమంటారంటే, అమ్మ ఇది కుటుంబ వ్యవహారం, మీరు కూర్చొని మాట్లాడుకొని ఏదో తేల్చుకోండి, అంతే తప్పితే దీనిలో పోలీసులు ఏం చేయలేరు అని చెప్పేసి అన్నారండి. అప్పటికి నేను డిశ్చార్జ్ అయ్యి 1.5 మంత్ అవుతుందండి. నాకు ఫిట్స్ ప్రాబ్లం ఎక్కువైపోవడం వల్ల నేను విజయనగరం వెళ్ళలేకపోయానండి, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. సౌమ్య గారు, మీకు రావాల్సిన ఆస్తి మీ మామగారి దగ్గర నుంచి ఎలాగ దోచుకున్నాడు, ఏం చేశాడు మీ బావగారు అయినా సూర్యప్రకాష్? డాక్యుమెంట్స్ అండి, ఇంటి డాక్యుమెంట్స్ దాచాడు. ఆయన హక్కుగా ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొని మా దగ్గరికి వస్తూ ఉంటే, ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొని మా ఇంటికి వచ్చారు, నాకు చూపించారు. ఇలాగా చూపించిన తర్వాత ఏమైందంటే, దొంగ ఇలా పట్టుకెళ్ళిపోయాడు డాక్యుమెంట్స్. అంటే సొంత కొడుకే కదండి, దొంగ ఎందుకు అవుతాడు, మాయ చేసి నేను నీకు డబ్బులు ఇప్పిస్తానులే, నీకు అప్పు తీరుస్తానులే అని డాక్యుమెంట్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. అలాగే ఆయన చనిపోయాక, మావయ్య గారు బీటీ బాబు గారు చనిపోయాక, ఈ ఇల్లు పట్టాలు ఏవైతే ఉన్నాయో అది పొలంవి అవి కూడా తీసుకున్నాడని నాకు తెలిసింది. మా అత్తగారు విషయంలో చాలా బాధపడ్డారండి. అయితే నేను ఆవిడ పేద మీద రాసుకొని ఆవిడ మాకు ఇద్దాం అనుకున్నారు, కానీ ఇంత మోసం ఇతను ఇలా చేస్తాడని అయితే నాకు తెలియదు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉందో కూడా నిజంగా మాకు తెలియదండి. ఫోన్ చేస్తే కలవటం లేదు కూడా, మరి ఇంట్లో ఉన్నారో మరి ఏమో తెలీదు. సౌమ్య గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ టూర్లో మీ బావగారైన బలివాడి సూర్యప్రకాష్ నకిలీ ఎస్పీ అవతారం ఎత్తాల్సిన అవసరం ఏముందంటారు? అవసరం అంటే అంతేనండి, నాకు డిప్యూటీ సీఎం వెనకాతలు ఉన్నారు, నేను ఏదైనా చేయగలను, నాకు డిప్యూటీ సీఎం బాగా తెలుసు చెప్పుకోవడానికి. అండ్ కారు ఏదో పోలీస్ కార్లో కూడా వచ్చారంట అతను, ఎవరినో డ్రైవర్ని తీసుకొని. మరి ఆ కారు ఎవరు ఇచ్చారు, ఆ డ్రైవర్ ఎవడో కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ నేను మీడియా ద్వారా విన్నానండి, ఆయన MBA చేశారు ఏదో ఊర్లో అని చెప్పి. అదంతా ఫ్రాడ్ అండి, ఆయన MBA ఎక్కడా చేయలేదు. ఆయన చదువంతా ఇక్కడ గరుడులో అయింది. ఆయన ఇంటర్ అయ్యి పాలిటెక్నిక్ ఏదో చేసినట్టున్నారండి. ఆ పాలిటెక్నిక్ కూడా నాకు డౌట్, అంత ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మిలిటరీలో అయితే మాత్రం వచ్చిందండి. మరి 10th అయ్యాక మిలిటరీలో జాయిన్ అయ్యారా ఏంటన్నది నాకు తెలియదు. అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు ఆయన, పారిపోయి వచ్చి దాక్కున్నాడు. డౌన్ ఎంప్లాయ్ అండి, అప్పుడే జాయిన్ అయ్యి 2-3 months అవుతుంది. ఆయన వెంటనే పారిపోయి వచ్చాడంట, భయపడిపోయి. చాలా వెతికారటండి, దొరకలేదు. ఇంకా సివిల్ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ చేయించుకొని హైదరాబాద్ వెళ్ళి ఏ బిల్డింగ్స్ ఏవో కట్టాడు, లక్షలు సంపాదించాడని మాత్రం విన్నానండి. సౌమ్య గారు, ఫైనల్గా చెప్పండి, మీ బావగారు చేసిన మోసానికి మీరు బలయ్యారు, అక్క చెల్లెళ్ళు కూడా బలయ్యే ఉంటారు ఈ ఆస్తి అంత విషయంలో. అయితే మీకు ఫైనల్గా ఎలాంటి న్యాయం కావాలి? నేను మొదటి నుంచి నాకంటూ కావాలి, మోసం చేసి తీసుకోవాలని ఏం లేదండి. మా మావయ్య గారు చనిపోయి ఎక్కడ ఉన్నారో బీటీ బాబు గారు, ఆయన మాకు మాట ఇచ్చినట్టు ఆ ఇల్లు ఆయనకి రాసి, ఆయనకంటూ ఏదో ఒకటి కాంట్రాక్ట్ ఏదో ఒకటి ఆయనకి, అది కూడా వేరే వాళ్ళకి ఇప్పించాడండి. బెహరా రమేష్ అని అతను తీసేసుకున్నారు. ఆయనకి ఆ కాంట్రాక్ట్ మీదే ఎప్పుడు ఆశ, అదే చేసుకోవాలని. ఆయనకి అది ఇప్పించి ఆ పొలం ఏదైతే మాకు ఇస్తానన్నారో అది మాకు ఇస్తే నేనేదో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ నేను చూసుకుంటానండి. ఇదే నాకు ఇది. అని నా కాళ్ళ మీద ఎటువంటి పర్సనల్ కక్షలు ఏవీ లేవండి. ఇది ప్రధానంగా ఈ నకిలీ ఎస్పీ అవతారం ఎత్తిన బలివాడి సూర్యప్రకాష్ తను ప్రభుత్వాన్నే మోసం చేయడం కాకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని, అక్క చెల్లెల్ని, తోడబుట్టిన వాడిని కూడా మోసం చేశారు. అయితే ప్రధానంగా ఈ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు, ఆయన తమ్ముడు భార్య సౌమ్య గారు అయితే ఆరోపిస్తుంది ఏంటంటే, మాకు రావాల్సింది మా మామగారి దగ్గర నుంచి రావాల్సింది మాకు మా బతుకు తెరువు కోసం మాకు ఇప్పించండి చాలు, అంతేగాని మాకు ఎటువంటి పగలు కక్షలు ఏమీ లేవని చెప్పి ఈ తమ్ముడు భార్య సౌమ్య అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ ఆనంద్, శివరామకృష్ణ టీవీ, విశాఖ సింహాచలం ప్రాంతం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.